వ్యూవర్స్ మీరు చూస్తున్న వీబోర్డ్ వర్కింగ్ వాస్తు వీడియోస్ చూడండి సార్. ఇప్పుడు మనం ఒక 3 ఇంచెస్ బోర్డుతో అంటే 75 mm వాల్తో మనం చేసినటువంటి వాల్స్ ఇవి. ఈ 3 ఇంచ్ ఉంటుంది చూసుకోండి. 3 ఇంచ్ బోర్డు ఇస్తారు. 3 ఇంచ్ బోర్డుతో మనం చేసినటువంటి వాల్ ఎట్లుందా అంటే ఇంట్లో వీళ్ళు చేసుకునేది ఎందుకంటే దీని గురించి ఒకటి ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ను ప్లస్ ఇంకోటి ఇది దీని ఛార్జర్ గురించి వీళ్ళు చేసుకున్నారు. ఇట్లే కాకుండా దీని ప్లస్లో మనము ఒకవేళ బయట మనం ఇట్లా టిన్నాస్ వేసుకొని తిరిసేసుకొని ఈ విధంగా చేసుకుంటే ఇట్లా మన బంకడాల్స్ కానీ షోరూమ్స్ కానీ లేదా మనకు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చాలా బాగుంటుంది. తక్కువ ఖర్చు లోపల అయిపోద్ది. ల్యాండ్ జస్ట్ మనం లేదు తీసుకొని ఈ విధంగా మీరు ఫ్లోరింగ్ చేసుకొని ఇచ్చినట్టయితే మనం ఇట్లా ఫోల్స్ చేసుకొని మనం చేసుకున్న తర్వాత మనం వద్దన నాడు కూడా మనం వెళ్ళిపోవచ్చు. మొత్తం మన ఫోల్స్ వచ్చేస్తాయి. మన బోర్డు కూడా మనకు వచ్చేస్తుంది. ఈ బోర్డు అంతా యూటిలైజ్ బోర్డు. ఈ బోర్డులో అయిన స్పెషాలిటీ ఏంటి అంటే సార్ ఇక్కడ మీరు చూడండి 3 ఇంచ్ వాల్తో ఇంత పెద్ద విండో ఇచ్చిన. ఇది వచ్చేసి 4x8 విండో. ఇది ఇంత పెద్ద విండో 4x8 విండో. ఇది 4x10 విండో కూడా ఇవ్వచ్చు. దీనిలో 4x10 విండో ఇవ్వచ్చు. ఎట్లా పడితే అట్లా ఇవ్వచ్చు. ఇంత పెద్ద విండోకు మనం ఇట్లా వేసుకోవచ్చు. 8 ఇచ్చుకోవచ్చు, 10 ఇచ్చుకోవచ్చు, ఎంత అంటే వేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి అటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆ గ్రిప్ సిస్టమ్ ఉంటుంది. ఈ విధంగా ఆగుతుంది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ లోపలిది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకుంటే ఎందుకంటే లోపల మనం కుక్ సెక్షన్ కానీ సర్వ్ సెక్షన్ కుక్ సెక్షన్ కానీ పెట్టుకొని ఈ ఏరియా సర్వ్ సెక్షన్ ఇస్తే మనం సిట్టింగ్ సెక్షన్ ఇటు పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఇలా ఈ బోర్డులో స్పెషాలిటీ ఏంటంటే మన థర్మల్ వాటర్ రెసిస్టెన్స్, ఫైర్ రెసిస్టెన్స్ కాక మనది ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది. ఈ బోర్డు లోపల మనం బంకడాల్స్ కానీ ఏసీ షోరూమ్స్ కానీ చేసుకుంటే లోపల పెట్టుకున్న ఏసీ చాలా క్యూరింగ్ ఉంటుంది. బయటికి పోదు. బయట ఉన్న హీట్నెస్ లోపలికి రాదు. చాలా బాగుంటుంది. ఈ బోర్డులో ఒక స్పెషాలిటీ వస్తుంది. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు టోటల్గా. ఈ జస్ట్ దీని మీద మనం పుట్టి వేసుకోవచ్చు, పెయింట్ వేసుకోవచ్చు, లేదా మీరు టైల్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా వాట్ ఎవర్ ఇక మనం ఎట్లా పడతారో దీనికి మన ఇపి షీట్స్ వచ్చి అవి వేసుకోవచ్చు, లేదా వాల్ ప్యానల్ వచ్చినాయి వాల్ ప్యానల్ చేసుకోవచ్చు. ఎక్దమ్ లుక్ ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. చాలా బాగా మంచి బోర్డు సార్. బెస్ట్ మెటీరియల్ ఇది. ఈ మెటీరియల్ చూడండి మీకు ఇట్లా మీకు థర్మకోల్ కనబడుతూ ఉంటుంది మా బోర్డులో. ఎక్కడ కూడా మీకు ఉంటుంది. అంతా సిమెంట్ బేస్ బోర్డులే ఉంటాయి. కానీ మా బోర్డులో చూడండి థర్మకోల్ బేసిక్ బోర్డు సార్. ఇది మేల్ ఫీమేల్ ఫిక్సింగ్తో లోపల థర్మకోల్ ఫిక్సింగ్తో ఉంటుంది సార్. ఇట్లుండేసరికి మనకేందిగా అంటే ఇటున్న వాతావరణం వచ్చేసి ఇటు పోదు, ఇటున్న వాతావరణం ఇటు పోదు, ఇట్లున్న కూల్నెస్ ఇటు బయటికి రాదు, బయట ఉన్న హీట్నెస్ లోపలికి రాదు. చాలా బెస్ట్ ఫ్లెక్సిబిలిటీ బోర్డు ఇది. ప్లస్ ఇంకొకటి లైట్ వెయిట్ ఉంటుంది. మళ్ళీ మనం తీసుకుంటే ఎప్పుడు పడినప్పుడు మనకు అవసరం లేనప్పుడు దీన్ని మొత్తం బ్రేక్ రిమూవ్ తీసుకోవచ్చు. మనం వేరే కడబెట్టుకోవచ్చు. బ్రేక్ చేసేది కాదు సార్, ఖరాబ్ చేసేది కాదు. వస్తువు ఖరాబ్ అయిపోదు. ఎప్పటికీ యూటిలైజ్గా యూజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు పర్మనెంట్గా స్ట్రక్చర్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తారంటే సిమెంట్ ఫిక్సింగ్ ఇచ్చినాం. ఇక టెంపరీ స్ట్రక్చర్ చేసుకుంటారు కాబట్టి మనం వేరే పుట్టి ఇలా స్ట్రక్చర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సింపుల్గా లేకపోతే జాలి వేసుకుంటే టేప్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే ఇట్లా లైఫ్ టైం ఉంటుంది. చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా ఖర్చు కాదు. పెద్ద తక్కువ లోపల అయిపోతుంది. బడ్జెట్లో చూడడానికి లుక్ ఉంటుంది. కావాల్సినంత ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ లేదు మళ్ళీ యూటిలైజ్గా ఇంకో దగ్గర తీసుకోపోవచ్చు, వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక సదా మీ వీబోర్డ్ వర్కింగ్ వాస్తు వీడియోస్ సార్.